హలో అండి, హాయ్ అందరికీ. సో ఈరోజు మన ఛానల్లో చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకున్న సరైన గైడెన్స్ లేక మధ్యలోనే ఆగిపోతున్నారు. సో చాలామంది క్రియేట్ చేసిన వాళ్ళు కూడా కంటెంట్ క్రియేట్ చేయలేక వాళ్ళ వీడియోస్ అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయక మిడిల్లోనే ఆగిపోతున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కంటెంట్ క్రియేట్ చేస్తూ వాళ్ళకున్న టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అండ్ యూట్యూబ్ అల్గారిథమ్స్ని అర్థం చేసుకుంటూ సక్సెస్ఫుల్గా మానిటైజ్ కంప్లీట్ చేసుకొని ఎర్నింగ్ స్టార్ట్ చేసి హ్యాపీగా వాళ్ళ యూట్యూబ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళకి ఉన్న గ్యాప్స్ అనేది ఏంటి, అసలు మన యూట్యూబ్ ఛానల్స్ని మనం ఎలా గ్రో చేసుకోవాలి, మన యూట్యూబ్ ఛానల్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, అసలు యూట్యూబ్ అల్గారిథమ్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో నౌ వెల్కమ్ టు మై ఛానల్. సో ఐఎమ్ డైరెక్ట్ టు ద పాయింట్ అండి. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి చాలామందికి ఉండే డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ లక్షలాది పోటీ ప్రపంచంలో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వీటి మధ్యలో మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే ఇది సక్సెస్ అవుతుందా, అలాగే నా కంటెంట్ జనానికి నచ్చుతుందా, రీచ్ చేయగలుగుతానా, మనకు వ్యూస్ రావు, ఇలాంటి ఆలోచనలతోటి చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేటే చేసుకోవట్లేదు. బట్ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే ముందు మన దగ్గర పట్టుదల, కన్సిస్టెన్సీ, నేను వెయిట్ చేస్తాను అనే ఒక నమ్మకంతో ఉంటే మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ ద యూట్యూబ్. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం మన వీడియోస్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తున్నామా లేదా. నా వరకు వస్తే నేను యూట్యూబ్ ఛానల్లో 3 రూల్స్ ఫాలో అవుతున్నానండి. అది ఏంటి అని అంటే క్వాలిటీ, కంటెంట్ అండ్ కన్సిస్టెన్సీ. సో మనం చేసే ఏ కంటెంట్ అయినా, ఈవెన్ దో నేను ఫర్ ఎగ్జాంపుల్కి కామెడీ వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నాను, కామెడీ రీల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దాంట్లో నా క్వాలిటీ ఎలా ఉంది, నా కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, అండ్ అలాగే ఎట్ ది సేమ్ టైం నేను నా కంటెంట్లో నేను ఏం చేస్తున్నాను, ఇవన్నీ కూడా 1 by 1 మానిటరింగ్ చేసుకొని సెల్ఫ్ మానిటరైజ్ చేసుకొని మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ 2026లో చాలామంది వితిన్ 45 డేస్లో నేను మానిటైజ్ కంప్లీట్ చేసుకున్నాను, వితిన్ ద 30 డేస్లో నాకు మానిటైజేషన్ అయిపోయింది అని చాలామంది చెప్తుంటారు. ఊరికే అయిపోదు కదండి, దాని వెనకమాల కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం యూట్యూబ్ కూడా ఊరికే ఎవరికి ఇచ్చేది కదండి, దానికంటూ కొన్ని పాలసీస్ ఉన్నాయి, వాటికంటూ పాలసీస్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటుంది, ఆల్గారిథమ్స్ అలా వర్క్ అవుతుంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి నేను మెయిన్గా ఏం చెప్తున్నానంటే, సేమ్ ఆ 3 టిప్స్ ఫాలో అవ్వండి, మీరు సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతారు. అండ్ వన్స్ ఆ వీడియో అనేది మీరు చేసి అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు దాన్ని పదే పదే చూసుకుంటూ నాకు ఇంకా వ్యూస్ రావట్లేదు, నాకు ఇంకా ఇమేజ్ రావట్లేదు, నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ రావట్లేదు, నేను ఎంత కష్టపడాలి, ఇలాంటి ఆలోచనతోటి చాలామంది మిడిల్లోనే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. సో అలా డిసప్పాయింట్ అస్సలు అవ్వద్దండి. స్ట్రగుల్స్ ఉంటాయి, స్టార్టింగ్లో ఇబ్బందులు పడతాం, హార్డ్ వర్క్ చేస్తాం. సో మీరు ఇప్పుడు చూసుకుంటే కనుక యూట్యూబ్లో ఒక స్టార్డమ్ ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ గురు గారు, వీళ్ళందరూ కూడా స్టార్టింగ్లో స్ట్రగుల్ అయిన వాళ్ళే, సపోర్ట్ లేకుండా వాళ్ళంతా వాళ్ళు ఓన్గా సింగిల్గా స్టార్ట్ చేసుకొని ఈరోజు ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళే. సో మనం కన్సిస్టెన్సీ తోటి చేసుకుంటూ వెళ్తే ఈ రోజుల్లో ఇమేజ్ తెచ్చుకోవటం, అలాగే మనం సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టమేమీ కాదు. మీరు మెయిన్గా మానిటైజేషన్ గురించి అస్సలు ఆలోచించకండి, వ్యూస్ గురించి, సబ్స్క్రైబర్స్ గురించి మైండ్లో థాట్స్ పెట్టుకోకండి. హార్డ్ వర్క్ చేయండి, మీ వీడియోస్ మీరు డైలీ అప్లోడ్ చేయండి, అండ్ చేసే వీడియోస్లో కంటెంట్లో మీరు క్వాలిటీ మెయింటైన్ చేయండి, హార్డ్ వర్క్ అనేది యూట్యూబ్కి చూపించండి. సో మీరు యూట్యూబ్కి చూపించిన ఆ హార్డ్ వర్క్కి రిజల్ట్ అనేది డెఫినెట్గా యూట్యూబ్ ఇస్తుంది. సో ఎలా అంటే, మీరు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే దానికి సంబంధించి రిటెన్షన్స్ ఉంటాయి, యావరేజ్ స్వైప్డ్ ఏంటి అనేది ఉంటుంది, అవన్నీ మనం చూసుకుంటూ రావాలి. యావరేజ్ స్వైప్డ్ రేట్ అంటే ఏంటి అని అంటే, మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోని ఎంతమంది స్వైప్ చేయకుండా ఆగి చూడడానికి ఇష్టపడుతున్నారు, ఆగి చూడడం కోసం వెయిట్ చేస్తున్నారు, ఇలాంటివి అది రేషియో చెప్తుంది. అండ్ అలాగే ఆడియన్స్ రిటెన్షన్ అంటే అది కూడా మన వీడియోకి ఇచ్చే యావరేజ్ ఆడియన్స్ స్పెండ్ చేసే టైంను బేస్ చేసుకొని మన వీడియో ఫర్ ఎగ్జాంపుల్ 1 minute ఉన్నట్టయితే దాన్ని ఎన్ని సెకండ్స్ ఆడియన్స్ ఆగి చూస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని రిటెన్షన్ ఉంటుంది. సో అవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ
ఫాలో చేసుకుంటూ మీరందరూ అలా విధంగా మీ కన్సిస్టెన్సీ తోటి మీ వీడియోస్ మీరు చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. అండ్ మెయిన్గా ఈ యూట్యూబ్లో ఎవరైతే 50 మెంబర్స్ క్రాస్ అయ్యారో సబ్స్క్రైబర్స్, వాళ్ళకి లైవ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. మీరు మీ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఈ లైవ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో మీరు లాంగ్ వీడియోస్ చేసుకుంటూ షార్ట్స్ వీడియోస్ చేసుకుంటూ ఉంటే వాచ్ అవర్స్ అవుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం లైవ్స్ ఇస్తే కూడా మీకు ఆ వాచ్ అవర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఓన్లీ షార్ట్స్తోనే చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ అవుతుందో తెలియదు. సో 90 డేస్లో 3 మిలియన్ అవ్వడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. బట్ ఎట్ ది సేమ్ టైం 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ అవడం అనేది విత్ లైవ్ అండ్ లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్స్ ఇట్స్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి మీరు లైవ్ కూడా ఎనేబుల్ చేసుకోండి ఎవరైతే 50 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారో వాళ్ళు. అండ్ ఎట్ ది సేమ్ టైం బయట సిచ్యువేషన్ కూడా అంత ఇదిగా లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనుక డిఫరెంట్ చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ లైక్ సబ్స్క్రైబర్స్ కోసం బయట థంబ్నెయిల్స్లో మీకు వ్యూస్ కావాలంటే మీరు ఈ సెట్టింగ్స్ మార్చుకోండి, ఈ అల్గారిథం అలా ఉంది, నాకు షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి, ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయండి. అవి ఏమి పట్టించుకోవద్దు, అవి ఏమి నమ్మొద్దండి. మీరు మిమ్మల్ని నమ్మి మీ హార్డ్ వర్క్ చేసుకుంటూ మీ వీడియోస్ని పర్ఫెక్ట్ మేనర్లో మీరు ఎడిట్ చేసుకొని మీ వీడియోస్ మీ జనాన్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా చేసుకొని అప్లోడ్ చేసుకొని వెయిట్ చేయండి, సక్సెస్ అవ్వండి.